మన జీవితంలో కొడుకులతో పాటు బిడ్డలు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా కొడుకులు లేనటువంటి వాళ్ళకు బిడ్డలు ఎంతో ప్రేమానురాగాలతో తల్లిదండ్రులను చూసుకుంటారు. అదేవిధంగా బిడ్డలకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తన పుట్టింటి వాళ్ళు మంచిగా ఉండాలి, మంచి ప్రేమానురాగాలతో ఉండాలని కోరుకునేటటువంటిది బిడ్డ. అందుకే నేను ఆడవాళ్ళంటే చాలా గౌరవం. తల్లిదండ్రులపై ఎనలేని ప్రేమ చూపిస్తుంది బిడ్డ. తల్లిదండ్రుల కొడుకులు లేకున్నా నేనున్నాను అని ముందుకు వచ్చేటటువంటిది బిడ్డ. ఎంతో ప్రేమానురాగాలతో, ఎంతో అభిమానంతో తల్లిదండ్రులకు ప్రేమను పంచేటటువంటిది బిడ్డ. అంటే ఆడవాళ్ళ యొక్క మనసు ఎంతో ప్రేమతో నిండి ఉంటుంది, ఎంతో ప్రేమానురాగాలతో కలిగి ఉంటారు. అందుకోసం తల్లిదండ్రులను ఎంతో ప్రేమ ఆప్యాయతలతో చూసుకుంటారు కన్నబిడ్డ. అందుకే నాకు ఆడపిల్లలంటే చాలా ప్రేమ, గౌరవం. ప్రేమ అనేటటువంటిది మొట్టమొదటగా పుట్టేటటువంటిది ఆడపిల్లల యొక్క మనసులో నుంచి. అందుకోసమే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే తల్లిని మించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదని. అదేవిధంగా ఆడపిల్లలు ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటారు. తల్లిదండ్రులు అంటే అమితమైనటువంటి ప్రేమ. ఇక్కడ ఎంతో ప్రేమానురాగాలతో పెరిగినటువంటి పిల్లలు రేపు అత్తవారింటికి వెళ్ళినా కూడా తమ యొక్క తల్లిదండ్రులను మర్చిపోలేరు. ఎందుకంటే అమ్మా నాన్నతో ఎంతో గారాబంగా పెరిగి, ఎంతో ప్రేమానురాగాలతో పెరిగి అత్తవారింటికి వెళ్తారు. అంత పెద్దగా సాకినటువంటి బిడ్డను పెళ్లి చేసి అత్తవారింటికి ఎంతో బాధతో తల్లిదండ్రులు పంపిస్తారు. అంటే బాధ అంటే ఒకవైపు ఆనంద బాష్పాలు, మరొక వైపు అంటే మా అమ్మాయిని ఇన్ని రోజులు పెంచాము అని చెప్పి బాధపడతారు. మరియు కన్న బిడ్డ కూడా అదే బాధతో ఉంటుంది. ఇన్ని రోజులు మా అమ్మా నాన్నలతో ఉన్నాను, మరియు ఇప్పుడు అత్తారింటికి వెళ్తున్నాను అనేటటువంటి బాధ, సంతోషం రెండు వైపులా ఉంటాయి. ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళినా కూడా తమ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమను మర్చిపోలేరు. అదే ఆడపిల్లలకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఎక్కువగా ప్రేమను పంచేటటువంటిది ఆడపిల్లల యొక్క మనసు. ఒకవేళ మగపిల్లల కన్నా కోపం వచ్చి తల్లిదండ్రులను ఎప్పుడైనా తిడతారేమో కానీ ఆడపిల్లలు మాత్రం తిట్టరు. ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటారు.
అందుకే ఆడపిల్లలను మనం ఎప్పటికి కూడా గౌరవించాలి. స్త్రీ మన కుటుంబానికి ఒక మూలాధారం. ఇటు తల్లిగాను, అటు అక్కగాను, చెల్లెలుగాను, బిడ్డగాను, భార్యగాను అనేక విధాలుగా మనకు సహాయపడుతూ వస్తుంటుంది. మన బిడ్డను చూసుకుంటే మన అమ్మను చూసుకున్నట్లే. అంటే మన అమ్మ ఏ విధంగా ప్రేమ చూసుకుంటుందో మన బిడ్డ కూడా మనల్ని అంత ప్రేమగా చూసుకుంటుంది. ఎక్కడ ఉన్నా పుట్టింటి వాళ్ళపై ప్రేమానురాగాలు ఉంటాయి. అందుకోసం ఆడపిల్లల మీద మనం ఎప్పుడు అభిమానం చూపుతూ ఉండాలి. ఎంతో ప్రేమానురాగాలతో ఉండాలి. వాళ్ళు ఎప్పటికి కూడా మనకు అత్తవారింట్లో దూరంగా ఉన్నా కూడా మా అమ్మ ఏం చేస్తుందో, మా నాన్న ఏం చేస్తున్నాడో, మా వాళ్ళు ఎలాగున్నారు అనేటటువంటి పుట్టింటి మీద ప్రేమ ఎప్పటికీ పోదు. ఎప్పుడు వాళ్ళ యొక్క మనసు మన మీద ఉంటుంది. మన పైన వాళ్ళ యొక్క ప్రేమానురాగాలు ఎప్పటికీ ఉంటాయి. అదే బిడ్డ యొక్క మనస్తత్వం. మన రక్త సంబంధం మన యొక్క కూతురు. అలాంటి కూతురు మనల్ని ఎప్పటికి కూడా మరిచిపోదు. అత్తవారింట ఉన్నా, భర్త దగ్గర ఉన్నా, మరి అక్కడ సేవలు చేస్తూ కూడా ఇటువైపు మన మనసు, ఆమె మనసు మన ఇంటిపైన ఉంటుంది, మన మీద ఉంటుంది. మా వాళ్ళు ఎలా ఉన్నారు, మా వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఎప్పుడు కూడా మన వైపే ఉంటుంది. అదే ఆడపిల్ల యొక్క మనసు. అలాంటి ఆడపిల్లకు మనము ఎప్పుడు ప్రేమను పంచాలి, ఎప్పుడు గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడు మన ఆస్తులు అంతస్తులు కోరరు. అందుకోసం వాళ్ళపై ఎనలేని ప్రేమ మనం చూపించాలి. అందుకే నాకు బిడ్డలంటే చాలా ఇష్టం. ఎంతోమంది తల్లిదండ్రులను వాళ్ళు పోషిస్తూ ఉంటారు, బిడ్డలు కూడా. పుట్టింటి మీద ఎనలేని ప్రేమ మక్కువ వాళ్ళ లోపల ఉంటుంది. ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు కన్నబిడ్డ. అలాంటి పిల్లలను మనం ఎప్పుడు కూడా ప్రేమతో చూడాలి, ప్రేమతో అభిమానించాలి, ప్రేమతో పలకరించాలి. అలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యం. అంటే మా పుట్టింటి వాళ్ళు మాకు మంచిగా ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు అనేటటువంటి ధైర్యం వాళ్ళ లోపల ఉంటుంది. అందుకోసం ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం. అదే పుట్టింటి వాళ్ళ మీద ఆడపిల్లకు ఉండేటటువంటి ప్రేమ అభిమానాలు ఈ విధంగా ఉంటాయి. మా వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటుంది బిడ్డ. అదే ఆడపిల్లల యొక్క మంచి లక్షణం. మంచి అభిమానంతో ఉంటుంటారు, ప్రేమానురాగాలతో ఉంటుంటారు.
అందుకోసం ఆడపిల్లలు ఆడబిడ్డలు అంటే నాకు చాలా ఇష్టమని మీకు వివరిస్తున్నాను.